హలో ఎవ్రీవన్. ఇంకా కేరళ రీచ్ అయిపోయిన తర్వాత కొచ్చిన్ హోమ్స్ చూపించాను కదా, అందులో అయితే మనం స్టే చేస్తున్నాం ఒక 3 days. ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి ఫుడ్ కూడా తినేసి ఈవినింగ్ 4 అయిందనమాట. ఇక్కడ దగ్గరున్న మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చాము. మెరైన్ డ్రైవ్ ఏంటంటే సీ మీద, అంటే సీ వరకు తీసుకువెళ్తారనమాట. అంటే జస్ట్ ఆ బోర్డర్ వరకు మనకి చూపిస్తారు. అండ్ ఇక్కడ నుంచి లక్షద్వీప్ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చంట. ఒక 5 days ట్రిప్ ఉంటుందని చెప్పి గైడ్ అయితే మాకు చెప్తున్నారు మొత్తం దీని గురించి. ఇక్కడ ఒక పంప్స్ లాగా ఉన్నాయి, అవి ఇండికేటర్స్ అంట. హెవీ వెహికల్స్ ఎటు వెళ్ళాలి, నార్మల్ ఎటు వెళ్ళాలి అని చెప్పి కూడా ఉంటాయంట. ఒక పాయింట్ ఉంటుంది వీళ్ళకి, వాళ్ళు అక్కడి వరకు అయితే మనల్ని తీసుకెళ్తున్నారు. వాటర్ అయితే చాలా లోతుగా ఉంది, ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం ఇట్స్ బెటర్ టు గో ఇన్ దిస్ వే అనమాట. ఎందుకంటే నార్మల్ బోట్స్ కన్నా స్పీడ్ బోటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ మేము ఒక బోట్ అయితే ఎక్కాము నార్మల్ది, బట్ అది చాలా డెలికేట్గా అనిపించింది. ఎందుకో భయం వేసి డౌట్ అనిపించి ఇంకా స్పీడ్ బోటే తీసుకున్నాం అనమాట. మేము 6 members కాబట్టి ఒక మీడియం స్పీడ్ బోట్ అయితే మాకు సరిపోయింది. ఫ్రీగానే కూర్చున్నాం. మేము ఎగ్జాక్ట్గా 6 members ఉన్నాము, గైడ్తో పాటు 7 ఉన్నామన్నమాట. ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది, బట్ ఎండ అయితే మోకాన్న కొడుతుంది. అది చూసారు కదా సైడ్ అంతా, అవే పోర్ట్ ఏరియాస్ అనమాట. అక్కడి నుంచే మనకి సప్లై అవుతాయంట రా మెటీరియల్స్, ఇంకా పార్సిల్స్ ఏమైనా ఉంటే. చూసారు కదా లైవ్ జాకెట్స్ అయితే ఇస్తారు. నేనైతే ఫ్రంట్ కూర్చున్న వ్యూ కోసం. వ్యూ అయితే చాలా బాగుంది. పైన ఆకాశం, కింద సీ, మధ్యలో మనం. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఈ వ్యూ అయితే ఆసమ్ ఉంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది, చాలా రైడ్స్ వేయాలనిపించింది. బట్ కుదరదు కదా, వాళ్ళు 1 hour కూడా కాదు, ఒక 1/2 hour తిప్పుతా అని చెప్పారు. 1/2 hour తిప్పారనమాట. ఇది చూసారు కదా, ఇది ఏంటంటే స్టే చేయడానికి హోటల్ టైప్ అనమాట. అండ్ ఈ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ వెడ్డింగ్స్ అవి జరుగుతాయంట. రిచ్గా చేసుకుంటారంట మంచిగా ఇక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ ఉన్న గైడ్ చెప్తున్నాడు మొత్తం ఇది సెంటర్ ఏరియా అనుకుంటా మేబీ కొచ్చికి. ఇది చూసారు కదా, ఈ రిసార్ట్ లాగా ఉందన్నమాట. అక్కడ గైడ్ చెప్తున్నాడు ఇక్కడ లగ్జరీగా వెడ్డింగ్స్ అవి జరుగుతాయంట. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటిది చూడడం. ఓపెన్ గ్రౌండ్ లాగా కూడా ఉంది, చాలా బాగుంది. ఆ చివరి నుంచి చివరి వరకు మూవీస్లోనే చూసాను ఇలాంటివి, ఫస్ట్ టైం బయట చూడడం. అండ్ ఫైనల్గా రైడ్ కంప్లీట్ అయిపోయింది.